ఆ రాత్రి అన్నీ పూర్తిగా సాధారణంగానే ఉన్నాయి. కాని కొద్దిసేపట్లోనే జాహ్నవి జీవితంలో అత్యంత భయంకరమైన రహస్యం బయటపడబోతోంది. జాహ్నవి 25 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్, హైదరాబాద్లోని ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తుంది. ఆ రోజు పని చాలా ఎక్కువగా ఉండటంతో ఆమె రాత్రికి కొంచెం ఆలస్యంగా ఇంటికి చేరుకుంది. రూంలోకి వచ్చి బ్యాగ్ను సోఫాపై వేసి నేరుగా బెడ్పై పడిపోయింది. ఎంత అలసట! ఆమె ఫోన్ తీసుకుని వాట్సాప్ ఓపెన్ చేసింది. స్టేటస్ చూడటం ఆమెకు ప్రతిరోజు ఉండే అలవాటు. ఆఫీస్ ఫ్రెండ్స్, కజిన్స్, ర్యాండమ్ మీమ్స్, ఆమె కేవలం టైంపాస్ చేస్తోంది. అప్పుడే ఒక స్టేటస్ ఆమె స్క్రీన్పై కనిపించింది. ఆమె చేతి ఒక్కసారిగా ఆగిపోయింది. స్టేటస్పై పేరు ఇలా ఉంది: రోహిత్. జాహ్నవి ఊపిరి ఆగిపోయింది. ఇది ఎలా సాధ్యం? రోహిత్ ఆమె చిన్నప్పటి అత్యంత దగ్గరి స్నేహితుడు. కాని రోహిత్ 5 సంవత్సరాల క్రితం ఒక ప్రమాదంలో చనిపోయాడు. జాహ్నవి గుండె బలంగా కొట్టుకోవడం మొదలయింది. ఇది ఎవరూ అతని నెంబర్ ఉపయోగించి ఉంటారు అని ఆమె తనను తాను సమాధానపరుచుకుంది. కాని ఆమె స్టేటస్ ప్లే చేసినప్పుడు ఆమె చేతులు వణికడం మొదలయింది. వీడియోలో జాహ్నవి తనే ఉంది, ఇవాళ వేసుకున్న అదే బట్టల్లో, ఆఫీస్ నుండి బయటకు వస్తూ, తరువాత ఆటో ఎక్కుతూ. జాహ్నవి ముఖం ఒక్కసారిగా తెల్లబడిపోయింది. ఇది ఎవరు షూట్ చేశారు? వీడియోను ఎవరో దూరం నుండి రికార్డ్ చేసినట్టుంది. ఎవరో ఆమెను దాచుకుని ఫాలో అవుతున్నట్టు. స్టేటస్ ముగిసింది. కింద ఒక్క లైన్ మాత్రమే ఉంది: నేనింకా నిన్ను చూస్తూనే ఉన్నాను. జాహ్నవి చేతిలోని ఫోన్ దాదాపు జారిపోయింది. ఆమె మనసు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయింది. 5 సంవత్సరాల క్రితం రోహిత్ మరియు జాహ్నవి విడదీనలేని స్నేహితులు. స్కూల్లో బెస్ట్ ఫ్రెండ్స్. ప్రతి రహస్యం ఒకరితో ఒకరు పంచుకునేవారు. కాని ఒక రాత్రి రోహిత్ బైక్ ప్రమాదంలో చనిపోయాడు. అతని మరణం తరువాత జాహ్నవి పూర్తిగా కుంగిపోయింది. ఆమె రోహిత్ నెంబర్ను ఎప్పుడూ డిలీట్ చెయ్యలేదు. కొన్నిసార్లు ఆ నెంబర్కు మెసేజ్ కూడా పంపేది. ఉదాహరణకు, నువ్వు ఇంకా ఉండి ఉంటే బాగుండేది అని. కాని ఎప్పుడూ రిప్లై రాలేదు ఇప్పటివరకు. జాహ్నవి ఫోన్ టింగ్ అని మోగింది. కొత్త స్టేటస్ అప్లోడ్ అయింది. మళ్ళీ రోహిత్. భయపడుతున్నప్పటికీ జాహ్నవి వీడియో ప్లే చేసింది. ఈసారి వీడియోలో జాహ్నవి ఇల్లు కనిపిస్తోంది. కెమెరా ఆమె కిటికీ బయట నుంచి రికార్డ్ చేస్తోంది. వీడియోలో జాహ్నవి బెడ్పై కూర్చొని ఉంది. అచ్చం అదే సమయంలో జాహ్నవి నెమ్మదిగా కిటికీ వైపు తిరిగింది. కర్టెన్ స్వల్పంగా కదులుతోంది. అప్పుడే ఆమెకు అనిపించింది బయట ఎవరో నిలబడి ఉన్నట్టు. జాహ్నవి ధైర్యం చేసి కిటికీ దగ్గరకు వెళ్ళింది. కర్టెన్ తీసింది. బయట పూర్తిగా చీకటి. ఎవ్వరూ లేరు. ఆమె ఊపిరి పీల్చుకుంది. నేనెక్కువగా ఆలోచిస్తున్నాను. అంతలోనే ఫోన్ మళ్లీ వైబ్రేట్ అయ్యింది. కొత్త స్టేటస్. జాహ్నవి వీడియో ప్లే చేసింది. ఈసారి కెమెరా యాంగిల్ ఆమె గది లోపల్నుంచే ఉంది. వీడియోలో జాహ్నవి కిటికీ దగ్గరకు వెళ్తోంది. అచ్చం ఇప్పుడే జరిగిన సంఘటన. జాహ్నవి రక్తం గడ్డకట్టినట్టయింది. ఇది అసాధ్యం. ఆమె గదంతా వెతికింది. టేబుల్ కింద, వార్డ్రోబ్ వెనక, బాత్రూం, ఎక్కడా కెమెరా లేదు. స్టేటస్ చివర ఇలా ఉంది: నువ్వు నన్ను మర్చిపోయావు, కాని నేను నిన్ను ఎప్పుడూ మర్చిపోలేదు. జాహ్నవి కళ్ళల్లో నీళ్లొచ్చాయి. జాహ్నవి భయపడుతూ కూడా రోహిత్ నంబర్ డయల్ చేసింది. ఫోన్ రింగ్ అయింది. ఒకసారి, 2 సార్లు. 3వ రింగుకు కాల్ కనెక్ట్ అయింది. కానీ ఎలాంటి మాటా లేదు. కేవలం బరువైన శ్వాస శబ్దం. జాహ్నవి గొంతు ఎండిపోయింది. ఎవరు? రోహిత్? అప్పుడు ఫోన్ అవతలి వైపునుంచి నెమ్మదిగా ఒక స్వరం వచ్చింది: జాహ్నవి, నేను నీ వెనుక ఉన్నాను. జాహ్నవి వెంటనే వెనక్కి తిరిగింది. గదిలో ఎవరూ లేరు. కాల్ కట్టయింది. జాహ్నవి వెంటనే రోహిత్ చాట్ ఓపెన్ చేసింది. స్టేటస్ మాయమైపోయింది. అన్ని వీడియోలు కూడా కనిపించలేదు. ఏమీ జరగనట్టే. తరువాత ఒక చివరి మెసేజొచ్చింది. ఒక లొకేషన్ పిన్.
కింద ఇలా ఉంది: అన్నీ మొదలైన అదే చోటు. జాహ్నవి లొకేషన్ చూసింది. ఆమె గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. అది రోహిత్ ప్రమాదం జరిగిన స్థలం. రాత్రి 1 గంట అయ్యింది. జాహ్నవి తన కారులో అక్కడికి చేరుకుంది. రోడ్డు పూర్తిగా వెలవెలబోయి ఉంది. స్ట్రీట్ లైట్ మిన్నంటుతూ ఆరిపోతోంది. అదే స్థలం, రోహిత్ బైక్ ట్రక్కుతో ఢీకొన్న చోటు. జాహ్నవి కారులోంచి దిగింది. గాలి బలంగా వీస్తోంది. అప్పుడే ఆమె ఫోన్ వైబ్రేట్ అయింది. వీడియో ప్లే అయింది. వీడియోలో రోహిత్ నిలబడి ఉన్నాడు. అతని ముఖం తెల్లగా ఉంది, కళ్ళు నల్లగా. అతను ప్రమాదం జరిగిన రోజు వేసుకున్న అదే బట్టలు. జాహ్నవి చేతులు వణికాయి. వీడియోలో రోహిత్ కెమెరా వైపు చూసి అన్నాడు: నీకు గుర్తుంది కదా, ఆ రాత్రి ఏమి జరిగింది? జాహ్నవి ఊపిరి ఆగిపోయింది. ఎందుకంటే నిజం ఆమెకే తెలుసు. రోహిత్ ప్రమాదంతో చనిపోలేదు. జాహ్నవే కారు నడుపుతోంది. అదే ఆమె కారు రోహిత్ బైక్ను ఢీకొట్టింది. భయంతో ఆమె అక్కడ్నుంచి పారిపోయింది. మరియు ఆ ఘటనను సాధారణ రోడ్డు ప్రమాదంగా భావించారు. జాహ్నవి ఏడవడం మొదలుపెట్టింది. ఐఎమ్ సారీ రోహిత్. అప్పుడే ఆమె వెనక నుంచి ఒక స్వరం వచ్చింది: సారీ, ఇప్పుడు ఆలస్యమైపోయింది. జాహ్నవి నెమ్మదిగా వెనక్కి తిరిగింది. ఆమె చూసిన దృశ్యం చూసి ఆమె కాళ్ళు కదల్లేదు. రోహిత్ ఆమె వెనుక నిలబడి ఉన్నాడు. అదే తెల్లని ముఖం, అదే ఖాళీ కళ్ళు. అతను నెమ్మదిగా అన్నాడు: ఈరోజు నీ చివరి స్టేటస్ అప్లోడ్ అవుతుంది. జాహ్నవి ఫోన్ స్వయంగా ఆన్ అయింది. కెమెరా రికార్డ్ చేస్తోంది. వాట్సాప్లో కొత్త స్టేటస్ అప్లోడ్ అయింది. వీడియోలో జాహ్నవి నిలబడి ఉంది. రోహిత్ నెమ్మదిగా ఆమె వైపు వస్తున్నాడు. తరువాతి ఉదయం ప్రజలు ఒక స్టేటస్ చూశారు. జాహ్నవి నంబర్ నుంచి. వీడియో క్యాప్షన్: ప్రమాదం యొక్క నిజం ఈరోజు బయటపడింది. ఆ తరువాత జాహ్నవి ఎప్పటికీ కనిపించలేదు. కాని కొన్నిసార్లు రాత్రి సమయంలో వాట్సాప్లో ఒక కొత్త స్టేటస్ కనిపిస్తుంది. అందులో ఎవరో ఒకరిని దాచుకొని ఫాలో చేస్తున్నట్టు ఉంటుంది. క్యాప్షన్ మాత్రం ఒక్కటే: నేనింకా చూస్తూనే ఉన్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో మీ రియాక్షన్ రాయండి. ఇంకా ఇలాంటి హారర్ కథల కోసం మా ఛానల్ ఒక రాత్రిని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.